వారు ఒక మాట చెప్పినారు. బేసిక్ ఎథిక్స్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. ఏ ప్రొఫెషన్కైనా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ దందా చేసేవాడికి కూడా ఒక ఎథిక్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఒక ప్లాట్ అమ్మేటోడు ఆ ప్లాట్ అమ్మేటువంటి సందర్భంలో దానికి ఉన్న లీగాలిటీ ఏంటి, ఓనర్షిప్ ఏంటి, టైటిల్ డిస్ప్యూట్స్ ఏంటి, ఏమీ లేకుండా ఆ ప్లాట్ని తీసుకెళ్ళి ఇంకోళ్ళకి అమ్ముతాడు. అమ్మిన తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ని ఇంకొకటికి అమ్ముడు పోకుండా ఆ ప్రొటెక్షన్ కూడా వాళ్ళే కల్పిస్తారు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ఎథిక్స్. నేను స్వయానా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేసిన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఆ బేసిక్ బ్రోకర్కున్న ఎథిక్స్ కూడా లేకుండా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇవాళ ఒక చిల్లర దందాలు చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమే భూమి అమ్ముతుంది, మళ్ళా ప్రభుత్వమే ఇంకొకటికి రిజిస్ట్రేషన్ చేస్తుందనంటే అసలు మతి ఉన్న ప్రభుత్వమా, మతి లేని ప్రభుత్వమా, కనీస నీతి నిజాయితీ విలువలు ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా, ముఖ్యమంత్రికి ఉన్నాయా, లేవా? ఆఖరికి రియల్ ఎస్టేట్లు కూడా చాలామంది పొద్దున్న లేస్తే ప్లాట్లు కొనుక్కుంటారు. వాళ్ళు కూడా సిగ్గుపట్టేట్టున్నది. నేను రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా అని చెప్పని ఆ జాతి నుండి వచ్చినా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆ జాతి కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే జాతి కూడా సిగ్గుపడేటువంటి ఒక రీతిలో ఇవాళ చిల్లర మల్లరగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది క్రిమినాలిటీ. ఒక ప్లాట్ను ఒకళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడం అనేటువంటిది క్రిమినల్ చర్య. ఈ క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే తప్పనిసరిగా అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇట్స్ చీటింగ్. ఇది నమోదు చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రెండోది ఏంటి అంటే, పాలకుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే, ఎవరైనా కానివ్వండి, రేపు పొద్దునట్టు ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఏ రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రులైనా ప్రధానమంత్రులైనా పాలకులు తోటమాలి లాంటి వాళ్ళు. 5 ఏళ్ల పాటు కట్టుబాటు కలిగినటువంటి ఒక తోటమాలి మాత్రమే. కానీ తోటమాలి 5 ఏళ్ళు ఉండవా అనంటే నేను చెట్లను నరుకుతా, నేను అందులో భూమి ముక్కలు చేసి భూమిని అమ్ముతానంటే చర్ణకోల పట్టుకొని బడత పూజ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డికి నా భయం లేదు, భక్తి లేదు. గతంలో ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా హెచ్ఎండిఏనో అక్కడో ఇక్కడో చిన్న చిన్న నిరుపయోగం ఉన్న భూములు అమ్మినప్పుడేమో సత్యగురుగి లెక్క సత్యహరిశ్చంద్రునికి ఆయనే వారసుడైనట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి భూములు అమ్ముతున్నారు అని చెప్పని మాట్లాడినావు కదా సత్యగురికి. మరి ఆ గురిగింజ మాటలు ఏమైనాయి రేవంత్ రెడ్డి? వాళ్ళ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యమంత్రి అనే టైటిల్ తీసేసుకోవాలి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని తగిలించుకుంటే బాగుంటుంది. ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని నిస్సిగ్గుగా నిర్లజ్జగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ శాశ్వతంగా తెలంగాణ సంపదను ఇవాళ పెట్టుబడిదారులకు, తన బినామీగాళ్లకి ఇవాళ కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ భూమిని. మరో పక్కన ప్రైవేట్ భూములను, ఫ్యూచర్ సిటీ పేరు మీద ప్రైవేట్ భూములను బెదిరించి అదిరించి ఆఖరికి అసైన్ భూములను కూడా ఇవాళ ఫోర్సిబుల్ ల్యాండ్ ఎక్విజిషన్ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ను కూడా పాటించకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉండు. ఒక పక్క ప్రభుత్వ భూములను అమ్ముతా ఉన్నాడు, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నాడు. రియల్ ఎస్టేట్ దందా ఆ బ్రోకర్ చేసే వాళ్ళు కూడా పాపం ఇంత ఆర్టిస్టిక్గా, ఇంత క్రిమినల్గా భూములు అమ్మే తెలివి వాళ్ళకు ఉండకపోవచ్చు, అమ్ముతా ఉన్నాడు. మరో పక్కన పేదవాళ్ళ భూములు లాక్కుంటా ఉన్నాడు. ఈ అమ్ముడైంది, లాక్కుడైంది, దీనికోసమైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. దీనిపైన మేము ఇప్పుడే అనుకున్నాం, వివేకానంద్ గారు మేము ఈ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఘనంగా నిర్వహించినటువంటి ఒకటే ఒక పని, 420 వాగ్దానాలకు సంబంధించింది కాదు, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ కాదు, లేకపోతే వేరియస్ డిక్లరేషన్ సంబంధించింది కాదు. వాళ్ళు చేసిన ఒకటే ఒక గొప్ప పని ఏంద్రా అంటే, తెలంగాణ వారసత్వ సంపద అయినటువంటి, భవిష్యత్ తరాల సంపద అయినటువంటి ఒక తెలంగాణ ప్రజల భూములను, ఆస్తులను తెగనమ్ముతున్నాడు. పేదింటి మధ్యతరగతి ప్రజల యొక్క భూములను లాక్కుంటున్నాడు. ఇంతకు మించి మా పని కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం సిగ్గుపడాలా? దీనికోసమైనా మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మరి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడు. మరి మిగతా మంత్రులు ఏం గడ్డి మీకు ఉన్నారు అర్థం కాదు. సారీ ఫర్ మై లాంగ్వేజ్. ఆయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందా కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దోపిడీ కోసమే అధికారంలోకి వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన ఏం